ప్రీవియస్ బిట్స్. శాతవాహన వంశపు మొదటి పాలకుడు. ఆప్షన్ 1 సీముఖ, ఆప్షన్ 2 కణహ, ఆప్షన్ 3 శాతకర్ణి, ఆప్షన్ 4 పులమావి. ఆన్సర్ ఆప్షన్ 1 సీముఖ. శాతవాహన వంశానికి మూల పురుషుడు. ఆప్షన్ 1 శాతకర్ణి 1, ఆప్షన్ 2 కణహ, ఆప్షన్ 3 శ్రీముఖుడు, ఆప్షన్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీముఖుడు. శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 సీముఖ, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 శాతకర్ణి 1, ఆప్షన్ 4 పూర్ణోత్సంగ. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీముఖ. అస్సక జనపద రాజధాని. ఆప్షన్ 1 పైథాన్, ఆప్షన్ 2 బోధన్, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 ధాన్యకటకము. ఆన్సర్ ఆప్షన్ 2 బోధన్. రాజగిరిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం. ఆప్షన్ 1 గుంటుపల్లి, ఆప్షన్ 2 గుడివాడ, ఆప్షన్ 3 శ్రీపర్వతం, ఆప్షన్ 4 జగ్గయ్యపేట. ఆన్సర్ ఆప్షన్ 1 గుంటుపల్లి. భారతదేశంలో విద్యార్థులు సృహల్లేఖను కంఠస్థం చేస్తుండడం చూశానని వ్రాసిన చైనా యాత్రికుడు. ఆప్షన్ 1 ఫాహియాన్, ఆప్షన్ 2 ఉయన్సాంగ్, ఆప్షన్ 3 లీసువాంగ్, ఆప్షన్ 4 ఇత్సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఇత్సింగ్. అజంతాలోని ఏ నంబర్ గుహలో శ్వేతగజ జాతక చిత్రలేఖనం ఉంది? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 10. ఆన్సర్ ఆప్షన్ 4 10. శాతవాహనుల నాటి వదిక అనే శ్రేణి వీరిది. ఆప్షన్ 1 కటికవారు లేదా కసాయివారు, ఆప్షన్ 2 వడ్రంగివారు, ఆప్షన్ 3 గానుగవారు, ఆప్షన్ 4 సాలివారు. ఆన్సర్ ఆప్షన్ 2 వడ్రంగులు. కుమారీల భట్ట ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం. ఆప్షన్ 1 పూర్వమీమాంస, ఆప్షన్ 2 ఉత్తరమీమాంస, ఆప్షన్ 3 అద్వైతం, ఆప్షన్ 4 ద్వైతవేదాంతం. ఆప్షన్ 4 ద్వైతం. ఆన్సర్ పూర్వమీమాంస. ఆప్షన్ 1 ఆంధ్రులు శాతవాహనులు ఒకరే కాదు అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 ఆర్జే భండార్కర్, ఆప్షన్ 2 విఎస్ సుక్తాంకర్, ఆప్షన్ 3 పిటి శ్రీనివాస అయ్యంగర్, ఆప్షన్ 4 విఏ స్మిత్. ఆన్సర్ ఆప్షన్ 2 విఎస్ సుక్తాంకర్. కాయస్థ అనేది వీరి కులం. ఆప్షన్ 1 వర్తకులు, ఆప్షన్ 2 వైద్యులు, ఆప్షన్ 3 వృత్తి పనివారు, ఆప్షన్ 4 లేఖ్య రక్షకులు లేదా రికార్డ్ కీపర్స్. ఆన్సర్ ఆప్షన్ 4 లేఖ్య రక్షకులు లేదా రికార్డ్ కీపర్స్. నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో గుహల సంఖ్య. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 12. ఆన్సర్ ఆప్షన్ 2 8. పురాణాలను అనుసరించి శాతవాహన రాజులలో చివరివాడు. ఆప్షన్ 1 శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 2 విజయశ్రీ, ఆప్షన్ 3 చందశ్రీ, ఆప్షన్ 4 మూడవ పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 4 మూడవ పులోమావి. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? ఆప్షన్ 1 నానాఘాట్ శాసనం, ఆప్షన్ 2 ఎర్రగుడి శాసనం, ఆప్షన్ 3 భట్టిప్రోలు శాసనం, ఆప్షన్ 4 అమరావతి శాసనం. ఆన్సర్ ఆప్షన్ 3 భట్టిప్రోలు శాసనం. శాతవాహనుల శాసన భాష ఏది? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 ప్రాకృతం, ఆప్షన్ 4 తమిళం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాకృతం. శాతవాహనుల అధికార భాష ఏది? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 మరాఠీ, ఆప్షన్ 3 ప్రాకృతం, ఆప్షన్ 4 వైష్ణవ. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాకృతం. శాతవాహనుల రాజమతం. ఆప్షన్ 1 బౌద్ధ మతం, ఆప్షన్ 2 జైన మతం, ఆప్షన్ 3 వైదిక మతం, ఆప్షన్ 4 వైష్ణవ మతం. ఆన్సర్ ఆప్షన్ 3 వైదిక మతం. గౌతమి బాలశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించినది? ఆప్షన్ 1 సుందర శాతకర్ణి, ఆప్షన్ 2 శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 వాసిష్ఠీపుత్ర పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 4 వాసిష్ఠీపుత్ర పులోమావి. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచిన వారిని గుర్తించుము. ఆప్షన్ 1 గుంటుపల్లి సిద్ధార్థక శైత్య, ఆప్షన్ 2 పూర్వశైలం ధాన్యకటక, ఆప్షన్ 3 అపరశైలం శ్రీపర్వతం.
ఆప్షన్ 4 ఉత్తర శైలం జగ్గయ్యపేట. ఆన్సర్ ఆప్షన్ 1 గుంటుపల్లి సిద్ధార్థ చైత్య. శాతవాహనుల కాలానికి సంబంధించి ఈ కింది వానిలో ఏది సరైనది? ఆప్షన్ 1 కుటుంబం పితృస్వామికం. ఆప్షన్ 2 కుటుంబం వలనే రాజరికం కూడా పితృస్వామికం. ఆప్షన్ 3 కుటుంబం మాతృస్వామికం కానీ రాజరికం పితృస్వామికం. ఆప్షన్ 4 కుటుంబం రాజరికం రెండూ పితృస్వామికమే. ఆన్సర్ ఆప్షన్ 4 కుటుంబం రాజరికం రెండూ పితృస్వామికమే. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించబడుతున్న పరశురామేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 తొండవాడ. ఆప్షన్ 2 గుడిమల్లం. ఆప్షన్ 3 రేణిగుంట. ఆప్షన్ 4 జోగుల మల్లవరం. ఆన్సర్ ఆప్షన్ 2 గుడిమల్లం. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన శివలింగం ఇక్కడ దేవాలయాలలో ఉన్నది? ఆప్షన్ 1 నాగార్జునకొండ. ఆప్షన్ 2 శ్రీశైలం. ఆప్షన్ 3 హనుమకొండ. ఆప్షన్ 4 గుడిమల్లం. ఆన్సర్ ఆప్షన్ 4 గుడిమల్లం. లింగంలో శివుణ్ణి చూపే ప్రసిద్ధిగాంచిన శివలింగం ఇచ్చటగలదు? ఆప్షన్ 1 అమరావతి. ఆప్షన్ 2 ద్రాక్షారామం. ఆప్షన్ 3 గుడిమల్లం. ఆప్షన్ 4 శ్రీశైలం. ఆన్సర్ ఆప్షన్ 3 గుడిమల్లం. శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? ఆప్షన్ 1 గ్రామములు. ఆప్షన్ 2 నగరములు. ఆప్షన్ 3 ప్రాదేశికలు. ఆప్షన్ 4 మత విషయాలు. ఆన్సర్ ఆప్షన్ 2 నగరములు. శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో ఈ కింది వానిలో సరైనది కాని దానిని గుర్తించుము. ఆప్షన్ 1 శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. ఆప్షన్ 2 చతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంది. ఆప్షన్ 3 స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. ఆప్షన్ 4 నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుని గుర్తించుము. ఆప్షన్ 1 ఆర్జి భండార్కర్. ఆప్షన్ 2 విఎస్ సుక్తాంకర్. ఆప్షన్ 3 రాప్సన్. ఆప్షన్ 4 డాక్టర్ గోపాలాచారి. ఆన్సర్ ఆప్షన్ 2 విఎన్ సుక్తాంకర్. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన ఈ క్రింది రాజవంశాలను వారి పాలనా కాలపు ప్రారంభ సంవత్సరమును ఆధారంగా ఉంచుకొని కాలానుక్రమంలో అమర్చము. ఆన్సర్ 4 ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, సాలంకాయనులు, బృహత్పలాయనులు. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 సీముకుడు. ఆప్షన్ 3 వశిష్ఠిపుత్ర పులోమావి. ఆప్షన్ 4 హాల. ఆన్సర్ ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 పితల్ఖోరా. ఆప్షన్ 2 నాసిక్. ఆప్షన్ 3 నానేఘాట్. ఆప్షన్ 4 జిన్నార్. ఆన్సర్ ఆప్షన్ 2 నాసిక్. గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 వశిష్ఠిపుత్ర పులోమావి. ఆప్షన్ 3 సుందర శాతకర్ణి. ఆప్షన్ 4 శివశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 2 వశిష్ఠిపుత్ర పులోమావి. కవివత్సలుడు అనే బిరుదును ధరించిన రాజు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 హాల శాతవాహనుడు. ఆప్షన్ 3 మాధవవర్మ III. ఆప్షన్ 4 రాజరాజ నరేంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 2 హాల శాతవాహనుడు. వృషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది? ఆప్షన్ 1 6%. ఆప్షన్ 2 9%. ఆప్షన్ 3 12%. ఆప్షన్ 4 18%. ఆన్సర్ ఆప్షన్ 3 12%. మేకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం? ఆప్షన్ 1 గ్రామ పెద్ద. ఆప్షన్ 2 బానిస. ఆప్షన్ 3 వాణిజ్య సుంకం. ఆప్షన్ 4 భూస్వామ్య ప్రభు. ఆన్సర్ ఆప్షన్ 1 గ్రామ పెద్ద.
అస్మగ రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది? ఆప్షన్ 1 సిరివనజ జాతక, ఆప్షన్ 2 చొల్ల కళింగ జాతక, ఆప్షన్ 3 భీమసేన జాతక, ఆప్షన్ 4 రాజవలి జాతక. ఆన్సర్ ఆప్షన్ 2 చొల్ల కళింగ జాతక. అమరావతి స్తూపం ఎవరి పాలనా కాలంలో నిర్మితమైంది? ఆప్షన్ 1 వేంగి చాళుక్యులు, ఆప్షన్ 2 ఇక్ష్వాకులు, ఆప్షన్ 3 శాతవాహనులు, ఆప్షన్ 4 సాలంకాయనులు. ఆన్సర్ ఆప్షన్ 3 శాతవాహనులు. బౌద్ధ వాజ్మీయంలో సిద్ధార్థక చైత్యంగా పేర్కొనబడిన చైత్యం ఒకప్పుడు ఇక్కడ ఉండినదిగా గుర్తింపబడింది. ఆప్షన్ 1 గుంటుపల్లి, ఆప్షన్ 2 గుడివాడ, ఆప్షన్ 3 జగ్గైపేట, ఆప్షన్ 4 భట్టిప్రోలు. ఆన్సర్ ఆప్షన్ 2 గుడివాడ. శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది? ఆప్షన్ 1 భట్టిప్రోలు, ఆప్షన్ 2 రాజుల మందగిరి, ఆప్షన్ 3 ధాన్యకటకము, ఆప్షన్ 4 ఎర్రగుడి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎర్రగుడి. ఈ కింది ఇవ్వబడిన ఏ శాతవాహన రాజు కాలంలో ప్రఖ్యాత మత్స్య పురాణము క్రోడీకరింపబడినది? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 3 హాలుడు, ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల కాలంలో రాష్ట్రములను ఆహారములుగా విభజించి ఎవరి ఆధీనంలో నుంచిరి? ఆప్షన్ 1 మహామాత్రులు, ఆప్షన్ 2 కుమారమాత్యులు, ఆప్షన్ 3 అమాత్యులు, ఆప్షన్ 4 విషయాపతి. ఆన్సర్ ఆప్షన్ 3 అమాత్యులు. ఈ కింది వానిలో శాతవాహనుల కాలంలో రైతుల ఉత్పత్తిలో రాజు కోరిన వాటా ఎంత? ఆప్షన్ 1 1/6వ భాగము, ఆప్షన్ 2 1/8వ భాగము, ఆప్షన్ 3 1/9వ భాగము, ఆప్షన్ 4 1/10వ భాగము. ఆన్సర్ ఆప్షన్ 1 1/6వ భాగము. ఈ క్రింది వానిలో కార్లే వద్ద మహాసాంఘిక భిక్షుల పోషణకై ఒక గ్రామమును బహుకరించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 రెండవ పులోమావి, ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ పులోమావి. షాహపానుని పునర్ముద్రిత నాణేలు ఎక్కువగా బయటపడిన చోటు ఏది? ఆప్షన్ 1 నాసిక్, ఆప్షన్ 2 జోగల్తంబి, ఆప్షన్ 3 కార్లే, ఆప్షన్ 4 ఉజ్జయిని. ఆన్సర్ ఆప్షన్ 2 జోగల్తంబి. శాతవాహన పాలకుడిని రాజన్ అనే పదంతో పేర్కొన్న తొలి శాసనం ఎక్కడ లభ్యమైంది? ఆప్షన్ 1 జున్నార్, ఆప్షన్ 2 నానాఘట్, ఆప్షన్ 3 కార్లే, ఆప్షన్ 4 నాసిక్. ఆన్సర్ ఆప్షన్ 4 నాసిక్. మలి శాతవాహన రాజుల పేర్ల ముందున్న మాతృ సంజ్ఞలు దేని సూచిస్తాయి? ఆప్షన్ 1 తల్లి పేరు, ఆప్షన్ 2 తండ్రి గోత్రం పేరు, ఆప్షన్ 3 తల్లి గోత్రం పేరు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 తల్లి పేరు. పెద్ద పెద్ద ఏకశిలా నిర్మిత స్తూపాలు ఆంధ్రాలో ఎక్కడ కనిపిస్తాయి? ఆప్షన్ 1 అమరావతి, ఆప్షన్ 2 శంకరం, ఆప్షన్ 3 బావికొండ, ఆప్షన్ 4 శాలిహుండం. ఆన్సర్ ఆప్షన్ 3 బావికొండ. కథా సరిత్సాగరమును ఎవరు రచించారు? ఆప్షన్ 1 సోమదేవుడు, ఆప్షన్ 2 హాలుడు, ఆప్షన్ 3 సర్వర్మ, ఆప్షన్ 4 గుణాఢ్యుడు. ఆన్సర్ ఆప్షన్ 1 సోమదేవుడు. ఆచార్య నాగార్జునుడు సంక్షేమ రాజ్య సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు? ఆప్షన్ 1 సృహుల్లేఖ, ఆప్షన్ 2 మాధ్యమిక కారిక, ఆప్షన్ 3 ప్రజ్ఞాపారమిత, ఆప్షన్ 4 రత్నావళి రాజపరికథ. ఆన్సర్ ఆప్షన్ 1 సృహుల్లేఖ. ప్రాచీనాంధ్ర దేశంలో కులార అనేది ఏ కుల సంఘానికి చెందింది? ఆప్షన్ 1 కుమ్మరి, ఆప్షన్ 2 సాలె, ఆప్షన్ 3 పరిమళకారులు, ఆప్షన్ 4 వడ్రంగి. ఆన్సర్ ఆప్షన్ 1 కుమ్మరి. తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించుము. ఆప్షన్ 1 గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, ఆప్షన్ 2 ఖారవేలుడు హతిగుంప శాసనం, ఆప్షన్ 3 రుద్రదమనుడు నానాగఢ్ శాసనం, ఆప్షన్ 4 అశోక మాస్కీ శాసనం. ఆన్సర్ రుద్రదమనుడు నానాగఢ్ శాసనం. ఆంధ్రాను పరిపాలించిన మొట్టమొదటి వంశము? ఆప్షన్ 1 చోళులు, ఆప్షన్ 2 శాతవాహనులు, ఆప్షన్ 3 తూర్పు చాళుక్యులు, ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. ఆన్సర్ ఆప్షన్ 2 శాతవాహనులు. ద్రావిడ శైలికి చెందిన వాస్తు శాస్త్రము కనిపించినది? ఆప్షన్ 1 ఉత్తర భారతదేశంలో, ఆప్షన్ 2 దక్షిణ భారతదేశంలో, ఆప్షన్ 3 మధ్య భారతదేశంలో,
ఆప్షన్ 4 తూర్పు భారతదేశంలో. ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ భారతదేశంలో. మొట్టమొదటి సంస్కృత శిలాశాసనము. ఆప్షన్ 1 జునాగఢ్ శిలాశాసనం. ఆప్షన్ 2 నాసిక్ శిలాశాసనం. ఆప్షన్ 3 హతిగుంప శిలాశాసనం. ఆప్షన్ 4 ఉత్తర మెరూరు శిలాశాసనము. ఆన్సర్ ఆప్షన్ 1 జునాగఢ్ శిలాశాసనం. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆప్షన్ 1 బృహత్కథ గుణాఢ్యుడు. ఆప్షన్ 2 గాథా సప్తశతి హాలుడు. ఆప్షన్ 3 హర్ష చరితము హర్షవర్ధనుడు. ఆప్షన్ 4 మల్లన రాజశేఖర చరితము. ఆన్సర్ ఆప్షన్ 3 హర్ష చరితము హర్షవర్ధనుడు. వీరు చతుర్వ్యూహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించరి. ఆప్షన్ 1 పంచరాత్రికులు. ఆప్షన్ 2 ఊకానసులు. ఆప్షన్ 3 చైత్యకులు. ఆప్షన్ 4 కాపాలికులు. ఆన్సర్ ఆప్షన్ 3 చైత్యకులు. వస్తు ప్రదర్శనశాల మ్యూజియం ఉన్న భారతదేశపు ఒకే ఒక ద్వీపం. ఆప్షన్ 1 నికోబార్ ద్వీపం. ఆప్షన్ 2 నాగార్జునకొండ. ఆప్షన్ 3 శ్రీరంగం. ఆప్షన్ 4 లక్షద్వీప్. ఆన్సర్ ఆప్షన్ 2 నాగార్జునకొండ. త్రిసముద్రాధిపతిగా వర్ణించబడిన రాజు. ఆప్షన్ 1 6వ విక్రమాదిత్యుడు. ఆప్షన్ 2 2వ పులకేశి. ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 4 వినయాదిత్యుడు. ఆన్సర్ ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. చక్రవర్తి మాంధాత యొక్క చెయ్యి పైకెత్తినట్టి ప్రసిద్ధమైన ఉబ్బెత్తు శిలాఫలకము ఎచ్చటది? ఆప్షన్ 1 సింహాచలం. ఆప్షన్ 2 కొండాపురం. ఆప్షన్ 3 జగ్గయ్యపేట. ఆప్షన్ 4 బసర్. ఆన్సర్ ఆప్షన్ 3 జగ్గయ్యపేట. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన కార్యాలను వివరించే శాసనం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అజంతా. ఆప్షన్ 2 నాసిక్. ఆప్షన్ 3 అమరావతి. ఆప్షన్ 4 భట్టిప్రోలు. ఆన్సర్ ఆప్షన్ 2 నాసిక్. శాతవాహనుల శాసనాలన్నీ ఆప్షన్ 1 ప్రాకృత భాషలోను మరియు బ్రహ్మీ లిపిలోను ఉన్నాయి. ఆప్షన్ 2 సంస్కృత భాషలోను మరియు ప్రాకృత లిపిలోను ఉన్నాయి. ఆప్షన్ 3 బ్రహ్మీ భాషలోను మరియు దేవనాగరి లిపిలోను ఉన్నాయి. ఆప్షన్ 4 బ్రహ్మీ భాషలోను మరియు ప్రాకృత లిపిలోను ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాకృత భాషలోను మరియు బ్రహ్మీ లిపిలోను ఉన్నాయి. అమరావతి స్తూపాన్ని విస్తృతపరిచి మహాచైత్యం చుట్టూ రాతి వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 4 శ్రీముఖుడు. ఆన్సర్ ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. గాథా సప్తశతి గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 శూద్రకుడు. ఆప్షన్ 2 సర్వవర్మ. ఆప్షన్ 3 గుణాఢ్యుడు. ఆప్షన్ 4 హాలుడు. ఆన్సర్ ఆప్షన్ 4 హాలుడు. ఆంధ్ర శాతవాహనుల రాజధాని. ఆప్షన్ 1 వరంగల్. ఆప్షన్ 2 ధాన్యకటకం. ఆప్షన్ 3 వేంగి. ఆప్షన్ 4 కోడూరు. ఆన్సర్ ఆప్షన్ 2 ధాన్యకటకం. శాతవాహనుల రాజధాని. ఆప్షన్ 1 ఓరుగల్లు. ఆప్షన్ 2 వినుకొండ. ఆప్షన్ 3 పైఠాన్. ఆప్షన్ 4 కొండవీడు. ఆన్సర్ ఆప్షన్ 3 పైఠాన్. శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం. ఆప్షన్ 1 ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఆప్షన్ 2 పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం. ఆప్షన్ 3 బాలశ్రీ నాసిక్ శాసనం. ఆప్షన్ 4 గౌతమిపుత్ర కార్లే శాసనం. ఆన్సర్ ఆప్షన్ 2 పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం. శాతవాహన రాజుల్లో ఎవరు గొప్పవాడు? ఆప్షన్ 1 రెండో వశిష్ఠీపుత్ర పులోమావి. ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 3 యజ్ఞశ్రీ. ఆప్షన్ 4 శ్రీముఖుడు. ఆన్సర్ ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి. మౌర్యుల పరిపాలన నుండి ఆంధ్రులు ఎవరి ఆధీనంలో స్వాతంత్ర్యం సాధించారు? ఆప్షన్ 1 ఇక్ష్వాకులు. ఆప్షన్ 2 శాతవాహనులు. ఆప్షన్ 3 సాలంకాయనులు. ఆప్షన్ 4 విష్ణుకుండినులు. ఆన్సర్ ఆప్షన్ 2 శాతవాహనులు. బాలశ్రీ జారీ చేసిన శాసనం. ఆప్షన్ 1 నాసిక్ శాసనం. ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం. ఆప్షన్ 3 కన్హేరి శాసనం. ఆప్షన్ 4 ధరణికోట శాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 నాసిక్ శాసనం. శాతవాహన నౌకా వర్తకము చేసినారని ఈ దిగువ ఆధారము వలన మనకు తెలియచున్నది. ఆప్షన్ 1 మత్స్య పురాణము. ఆప్షన్ 2 లీలావతి. ఆప్షన్ 3 పులోమావి యజ్ఞశ్రీ వాడ గుర్తుగల నాణేలు. ఆప్షన్ 4 హాలుని గాథా సప్తశతి. ఆన్సర్ ఆప్షన్ 3 పులోమావి యజ్ఞశ్రీ వాడ గుర్తుగల నాణేలు. కారవేలునికి సమకాలికుడైన శాతవాహన రాజు. ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 శాతకర్ణి 1. ఆప్షన్ 3 హాలుడు. ఆప్షన్ 4 పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 2 శాతకర్ణి 1.
నాసిక్ శాసనం ఎవరి విజయములను గూర్చి తెలుపును? ఆప్షన్ 1 శాతకర్ణి 2, ఆప్షన్ 2 హాలుడు, ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. అమరావతి ఏ జిల్లాలో ఉన్నది? ఆప్షన్ 1 కృష్ణా, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 తూర్పుగోదావరి, ఆప్షన్ 4 కర్నూలు. ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరు. నాగార్జునుని వాదము. ఆప్షన్ 1 మాధ్యమిక శూన్యవాదం, ఆప్షన్ 2 అద్వైతము, ఆప్షన్ 3 మహాద్వైతము, ఆప్షన్ 4 విశిష్టాద్వైతము. ఆన్సర్ ఆప్షన్ 1 మాధ్యమిక శూన్యవాదం. శాతవాహనుల కాలమును నాటి పశ్చిమ ప్రాంత రేవు. ఆప్షన్ 1 బ్రోచ్, ఆప్షన్ 2 సోపార, ఆప్షన్ 3 మోటుపల్లి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 సోపార. ఆంధ్రలో రోమన్ నాణెములు దొరికిన ప్రదేశము. ఆప్షన్ 1 మోటుపల్లి, ఆప్షన్ 2 ఘంటసాల, ఆప్షన్ 3 అమరావతి, ఆప్షన్ 4 భట్టిప్రోలు. ఆన్సర్ ఆప్షన్ 4 భట్టిప్రోలు. తూర్పు తీరములలో రోమనుల వర్తక స్థావరం. ఆప్షన్ 1 అరికమేడు, ఆప్షన్ 2 మోటుపల్లి, ఆప్షన్ 3 అరికపల్లి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 అరికమేడు. నాగార్జున కొండ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కృష్ణా, ఆప్షన్ 2 నల్గొండ, ఆప్షన్ 3 రంగారెడ్డి, ఆప్షన్ 4 గుంటూరు. ఆన్సర్ ఆప్షన్ 4 గుంటూరు. ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన రాజులు ఏ కులస్థులు? ఆప్షన్ 1 క్షత్రియులు, ఆప్షన్ 2 నాయుడులు, ఆప్షన్ 3 రెడ్లు, ఆప్షన్ 4 బ్రాహ్మణులు. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రాహ్మణులు. ప్రజ్ఞాపారమితను రచించినది ఎవరు? ఆప్షన్ 1 హాలుడు, ఆప్షన్ 2 గుణాఢ్యుడు, ఆప్షన్ 3 నాగార్జునుడు, ఆప్షన్ 4 రాజరాజ నరేంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 3 నాగార్జునుడు. క్రింది వానిలో గుణాఢ్యుడిని గ్రంథం ఏది? ఆప్షన్ 1 ప్రజ్ఞాపారమిత, ఆప్షన్ 2 సృహల్లేఖ, ఆప్షన్ 3 బృహత్ కథామంజరి, ఆప్షన్ 4 రత్నావళి రాజపరికథ. ఆన్సర్ ఆప్షన్ 3 బృహత్ కథామంజరి. శాతవాహనుల ఆంధ్రులు కారని కొందరు మహారాష్ట్ర చరిత్రకారులు అంటుండగా 6వ పరిశోధకుడు కొందరు దీనికి తాళం వేయుచున్నారు. దాన్ని నిష్పక్షపాత బుద్ధితో చరిత్ర విమర్శ సాగించిన మాధవులు, డాక్టర్ భండ్కార్ వంటి వారు మధ్యస్థులుగా ఉండదగిన పాశ్చాత్య విద్వాంసులు ఏకగ్రీవంగా శాతవాహనులు ఆంధ్రులని ప్రకటించారు. ఆప్షన్ 1 శాతవాహనులు కన్నడిగులు, ఆప్షన్ 2 శాతవాహనులు పాశ్చాత్యులు, ఆప్షన్ 3 శాతవాహనులు కళింగులు, ఆప్షన్ 4 శాతవాహనులు ఆంధ్ర జాతీయులు. ఆన్సర్ ఆప్షన్ 4 శాతవాహనులు ఆంధ్ర జాతీయులు. ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్గా టాలమీ వర్ణించాడు? ఆప్షన్ 1 మైసోలియా మచిలీపట్నం, ఆప్షన్ 2 నిజాంపట్నం, ఆప్షన్ 3 కళింగపట్నం, ఆప్షన్ 4 కోటిలింగాల. ఆన్సర్ ఆప్షన్ 1 మైసోలియా లేదా మచిలీపట్నం. దక్కనును పాలించిన తొలి చారిత్రక రాజవంశం. ఆప్షన్ 1 ఇక్ష్వాకులు, ఆప్షన్ 2 తూర్పు చాళుక్యులు, ఆప్షన్ 3 శాతవాహనులు, ఆప్షన్ 4 కాకతీయులు. ఆన్సర్ ఆప్షన్ 3 శాతవాహనులు. అమరావతి యొక్క ప్రాముఖ్యం. ఆప్షన్ 1 భరేతర్ కళలు, ఆప్షన్ 2 మధుసా కళలు, ఆప్షన్ 3 శాతవాహన కళలు, ఆప్షన్ 4 కాకతీయుల దేవాలయాలు. ఆన్సర్ ఆప్షన్ 3 శాతవాహన కళలు. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన ముఖ్య రాజ్య వంశాలలో 1 ఆప్షన్ 1 కాకతీయులు, ఆప్షన్ 2 శాతవాహనులు, ఆప్షన్ 3 తూర్పు చాళుక్యులు, ఆప్షన్ 4 చోళులు. ఆన్సర్ ఆప్షన్ 2 శాతవాహనులు. శాతవాహన రాజ్యంలో గోదావరి ప్రాంతం ప్రముఖ నగరాలలో 1 ఆప్షన్ 1 ప్రతిష్టాన, ఆప్షన్ 2 అరికామేడ్, ఆప్షన్ 3 కొక్కాహై, ఆప్షన్ 4 మస్కీ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిష్టాన. శాతవాహన రాజ్యంలో 2వ బుద్ధునిగా ఎవరిని అంటారు? ఆప్షన్ 1 ఆచార్య నాగార్జున, ఆప్షన్ 2 వరాహ, ఆప్షన్ 3 భద్రబాహు, ఆప్షన్ 4 ఎవరూ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆచార్య నాగార్జున. 3 అతి సుందరమైన సమూహ నృత్యమాల దృశ్యము గోచరించిన చిత్రకళ ఎక్కడ గలదు? ఆన్సర్ ఆప్షన్ 1 కార్లే గుహ, ఆప్షన్ 2 అమరావతి, ఆప్షన్ 3 నలంద, ఆప్షన్ 4 శ్రీపర్వతం. ఆన్సర్ ఆప్షన్ 2 అమరావతి. ప్రాక్టీస్ బిట్స్. మొట్టమొదటి ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలు ఎవరు? ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 ఇక్ష్వాకులు, ఆప్షన్ 3 కాకతీయులు, ఆప్షన్ 4 విజయనగర రాజులు.
ఆన్సర్ ఆప్షన్ 1 శాతవాహనులు. మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజులు మొత్తం ఎంతమంది పరిపాలించారు? ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 17. ఆన్సర్ ఆప్షన్ 3 30. శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్మిత్, ఆప్షన్ 2 ఎల్డి బార్నెట్, ఆప్షన్ 3 బర్జెస్ గుత్తి వెంకట్రావు, ఆప్షన్ 4 పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. శ్రీముఖుడికి ఇతర పేర్లు ఏమిటి? శ్రీముఖుడికి గల ఇతర పేర్లు ఏమిటి? ఆప్షన్ 1 శ్రీముఖ, ఆప్షన్ 2 సింధుక, ఆప్షన్ 3 శిశుక, శిప్రక, ఆప్షన్ 4 పైవన్యు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. శాతవాహన రాజులలో గుహలను తొలిపించిన మొదటి రాజు ఎవరు? ఆప్షన్ 1 కన్హుడు, ఆప్షన్ 2 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 3 మూడవ పులోమావి, ఆప్షన్ 4 హాలుడు. ఆన్సర్ ఆప్షన్ 1 కన్హుడు. 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేసిన తొలి శాతవాహన రాజుగా ప్రసిద్ధిగాంచినది ఎవరు? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 శ్రీముఖుడు, ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 కుంతల శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి. హాలుడు సింహల రాజకుమార్తె లీలావతిని సప్త గోదావరి తీరంలో వివాహమాడాడని, ఆ వివాహ వృత్తాంతాన్ని గురించి తెలిపే లీలావతి పరిణయం అనే వాక్యాన్ని ప్రాకృత భాషలో ఎవరు రచించారు? లీలావతి పరిణయం అనే కావ్యాన్ని ప్రాకృత భాషలో ఎవరు రచించారు? ఆప్షన్ 1 గుణాఢ్యుడు, ఆప్షన్ 2 సర్వవర్మ, ఆప్షన్ 3 కుతూహలుడు, ఆప్షన్ 4 సోమదేవుడు. ఆన్సర్ ఆప్షన్ 3 కుతూహలుడు. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏవి? ఆప్షన్ 1 అగమ నిలయ ఏకబ్రాహ్మణ, ఆప్షన్ 2 క్షత్రియ దర్పమాన మర్జన వర్ణ సాంకర్య నిరోధన్, ఆప్షన్ 3 సముద్రతోయ పీతవాహన, ఆప్షన్ 4 పైవన్యు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. శక్తుల్ని యవనుల్ని పహ్లవుల్ని ఓడించినట్లు నాసిక్ శాసనం తెలుపుతుంది. అయితే వీరిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 రెండవ శాతకర్ణి, ఆప్షన్ 4 హాలుడు. ఆన్సర్ ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజులలో అత్యధిక కాలం అనగా 56 సంవత్సరాలు పాలించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 రెండవ శాతకర్ణి, ఆప్షన్ 3 హాలుడు, ఆప్షన్ 4 శ్రీముఖుడు. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ శాతకర్ణి. శాతవాహనుల రాజులలో ఎవరి పరిపాలన కాలంలో ప్రాకృతం స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ 1 రెండవ శాతకర్ణి, ఆప్షన్ 2 వేదసిరి, ఆప్షన్ 3 కుంతల శాతకర్ణి, ఆప్షన్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 3 కుంతల శాతకర్ణి. శాతవాహన రాజులలో తన పేరుతో మొదటి శాసనాలు వేయించిన రాజు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 రెండవ శాతకర్ణి, ఆప్షన్ 3 శ్రీముఖుడు, ఆప్షన్ 4 మొదటి శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఏ శాతవాహన రాజు కాలంలో భూకేంద్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలిమి ఉన్నాడు? ఆప్షన్ 1 రెండవ పులోమావి, ఆప్షన్ 2 హాలుడు, ఆప్షన్ 3 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ పులోమావి. రుద్రదముని కుమార్తె రుద్రదమనికను వివాహమాడిన శాతవాహన రాజు కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఎవరు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 హాలుడు, ఆప్షన్ 3 వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 3 వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. తెరచాపలు గల వాడబొమ్మతో నాణెములను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 హాలుడు, ఆప్షన్ 4 మూడవ పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజులలో పురాణాలను అనుసరించి చివరి రాజు ఎవరు? ఆప్షన్ 1 మూడవ పులోమావి, ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 శ్రీముఖుడు, ఆప్షన్ 4 హాలుడు. ఆన్సర్ ఆప్షన్ 1 మూడవ పులోమావి. శాతవాహనుల కాలంలో వర్తకులు ధనికులైన స్త్రీలు విశేషంగా ఏ మతాన్ని ఆదరించి పోషించారు? ఆప్షన్ 1 బౌద్ధ మతం, ఆప్షన్ 2 జైన మతం, ఆప్షన్ 3 వైదిక మతం, ఆప్షన్ 4 వైష్ణవ మతం. ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధ మతం. ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ఎవరు? ఆప్షన్ 1 కొండ కుందనాచార్యుడు, ఆప్షన్ 2 సింహానంది, ఆప్షన్ 3 కొండకీర్తి, ఆప్షన్ 4 సామంతభద్ర. ఆన్సర్ ఆప్షన్ 1 కొండ కుందనాచార్యుడు. ఆంధ్రదేశంలో
మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ఎవరు? ఆప్షన్ 1 మహాదేవ భిక్షువు, ఆప్షన్ 2 ఆర్యదేవుడు, ఆప్షన్ 3 భావవేకుడు, ఆప్షన్ 4 బుద్ధఘోషుడు. ఆన్సర్ ఆప్షన్ 1 మహాదేవ భిక్షుడు. శాతవాహనుల చిత్రకళను గురించి అజంతా గుహలలో ఏ నెంబర్లు తెలుపుతున్నాయి? ఆప్షన్ 1 11, 12, ఆప్షన్ 2 9, 10, ఆప్షన్ 3 6, 5, ఆప్షన్ 4 16, 17. ఆప్షన్ 2 9, 10 గుహలు. ఏ శాతవాహన రాజు పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం ప్రవేశించింది? ఆప్షన్ 1 శ్రీముఖుడు, ఆప్షన్ 2 కృష్ణుడు, ఆప్షన్ 3 హాలుడు, ఆప్షన్ 4 మొదటి శాతకర్ణి. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆన్సర్ కృష్ణుడు. శాతవాహనుల కాలానికి సంబంధించి ఈ కింది వాటిని సరిగా జతపరచుము. ఆప్షన్ 1 వినుకొండ లోహ పరిశ్రమ, ఆప్షన్ 2 పలనాడు వజ్ర పరిశ్రమ, ఆప్షన్ 3 గూడూరు సన్నని వస్త్రాలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే.